లాస్ట్ టైం మనకి కవర్ అయిపోయిన పోర్షన్ ఇచ్చేసారు బ్రిడ్జ్ రోడ్. సో దీనికి మనము 15 లెవెల్ వరకు శాండ్తో ఫిల్ చేసేసాం సార్. ఫస్ట్ ఒరిజినల్గా లెవెల్ 25 ఉండేది సార్. ఇదంతా గ్రౌండ్ లెవెల్ 25 ఉండేది. కవర్ అయినప్పుడు ఇది ఇట్లా అయిపోయింది. దీన్ని మనం శాండ్తో 15 వరకు ఫిల్ చేసి ఈ పోర్షన్ని ముందు మనం ఫిల్ చేసాం రాక్ చేసి ఇప్పుడు ఇదంతా ఒక లెవెల్కి చేసాం చేసి ఇక్కడి నుంచి డ్యామ్ అంతా ఒకే లేయర్గా పైకి తీసుకొస్తాం. సో ఇది స్కవర్ పోర్షన్ అన్నమాట. స్కవర్ పోర్షన్ తీసుకుంటాం సో అంటే స్కవర్ అయిపోయినా కానీ ఇంతవరకు మనము ముందు రెక్టిఫికేషన్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మామూలుగా రేట్ చేస్తున్నాం సార్. ఇదంతా రాక్ ఫిల్. ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఇది పెట్టేది ఇది కొంచెం బాగా సాఫ్ట్ క్లేగా ఉండాలి సార్. అంటే ఏదైనా మూమెంట్ ఉన్నా కూడా దీనికి ఏమీ డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా వెరీ సాఫ్ట్ క్లే పెడతాం ఇక్కడ. ఇదంతా మిగిలింది క్లే సార్. మనము రిజర్వాయర్ ఫుల్ లెవెల్ పెట్టినా కూడా ఈ స్టోన్స్ నుంచి వాటర్ వచ్చేస్తుంది సార్. ఇది ఫిల్టరు, ఇది క్లే సార్. దీంట్లో నుంచి కిందకు పోనివ్వదు అనమాట. అట్లాగే ఈ డయాఫ్రామ్ వాల్ కూడా రాక్ వరకు ఉంటుంది కాబట్టి కింద నుంచి కూడా ఫ్లో ఉంటుంది సార్. ఈ మొత్తము ఈ మన కోరు ఈ డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ గా వాటర్ ని ప్రివెంట్ చేసేస్తాం. ఇది అది ఓన్లీ స్టెబిలిటీ అనమాట. దీనికి స్టెబిలిటీ ఇవ్వడం కోసం మనం అప్ స్ట్రీమ్ సైడ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ రాక్ కవర్ అయ్యేటప్పుడు ఫోటో సార్. ఆ ఇయర్ అంతా ఇప్పుడు మనం వచ్చిన ఫోటో ఇదంతా ట్యాకిల్ చేసి నార్మల్ తీసుకొచ్చేసి ఇల్లు 72 మీటర్స్ హైట్ ఉండేది సార్. ఆల్మోస్ట్ పైలు అంతా 30 మీటర్స్ కట్ చేశారు సార్. ఎందుకంటే జియోలాజికల్ ప్రకారం సౌండ్ రాక్ రాదనమాట. మొదట్లో కొద్దిగా క్రాక్స్ మళ్ళీ సీపేజ్ కారణం అవుతుందనే ఉద్దేశంతో జిఎస్సీ వాళ్ళు కట్ చేయమన్నారు. పిఓఈ వాళ్ళు కూడా చూసి దాన్ని కూడా కట్ చేయమని చెప్పారు. ఇంతకు ముందు లేదు, మొన్న వీళ్ళు ఎక్స్పర్ట్స్ వచ్చిన తర్వాత